దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 13వ అధ్యాయము 23వ వచనంలో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయు వల్లపడు. మార్చుకో, నీ బ్రతుకు, నీ బుద్ధి, నీ నీతి, నీ జై అన్నీ మార్చుకో. కూషు దేశస్థుడు ఆ నలుపు రంగు నుంచి ఎర్రగా రాగలుగుతాడా? తెల్లగా ఉండగలుగుతాడా? చిరుతపులి మచ్చలు మార్చుకోగలుగుతాడా? లేదు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు బుద్ధినిచ్చాడు. మంచి మనసు కలిగి ఉండు, మంచి ప్రవర్తన కలిగి ఉండు, నీ తోటి వారితో సమాధానం కలిగి ఉండు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధమైన దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నీకు నేను తోడుగా ఉంటాను, నీ కుటుంబాన్ని ఆదరిస్తాను, నీ బిడ్డలని ప్రేమిస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకున్న ఇబ్బందులు, నీకున్న అప్పులు, నీకున్న కష్టాలన్నీ నేను తొలగిస్తాను. నువ్వు భయపడొద్దు, ప్రార్థన చేయి, కార్యం చేస్తానంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.